అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి విడుదలై 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఫిబ్రవరి 11 విడుదలైన 1972లో 'బీదల పాటలు' సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు, విఠలాచార్య కలయికలో వచ్చిన ఒకే ఒక చిత్రం 'శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో' బ్యానర్ మీద వచ్చిందండి. అంటే విఠలాచార్య గారు అక్కినేని గారితో తీసిన ఏకైక చిత్రం. అది కూడా సాంఘిక చిత్రం అన్నమాట. ఈ చిత్రం 'విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో' బ్యానర్ మీద వచ్చింది. సహపాత్రధారులు కృష్ణకుమార్ గారు, చంద్రకళ గారు. అలాగే నిర్మాత, దర్శకుడు బి. విఠలాచార్య గారు. సంగీత దర్శకత్వం కెవి. మహాదేవన్ గారు. ఛాయాగ్రహణం ఎస్. వెంకటరత్నం గారు చేశారండి ఈ సినిమాకి. అవండి ఈ చిత్ర ముఖ్య విశేషాలు. ఇకపోతే పాత్రలు, పాత్రధారుల గురించి చూద్దాము. ఈ చిత్రం ఫ్రెంచ్ విక్టర్ హ్యూగో అనే అతను రాసిన నవల 'లే మిజరబుల్స్' అనే నవలను బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. డివి నరసరాజు గారు సంభాషణలు అవి కుదిర్చారు ఈ సినిమాకనమాట. పోతే ఈ పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే కోటయ్య, దయానిధి, పురుషోత్తం అని అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలు పేర్లు రూపాంతరం చెందుతాయి చిత్రంలో. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. అలాగే శాంత అంటే కోటయ్యకి మేనకోడలవుతుంది. ఆ పాత్రలో కృష్ణకుమార్ గారు నటించారు. పద్మ అంటే శాంత కుమార్తె. ఆ పాత్రలో చంద్రకళ గారు నటించారు. ఇంకొక ముఖ్య పాత్ర ఫాదర్ పాత్రలో చిత్తూరు నాగయ్య గారు నటించారండి. అలాగే ఇంకొక ముఖ్య పాత్ర ఈ సినిమా మొత్తానికి ఇన్స్పెక్టర్ జావేట్. ఈ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు. అలాగే రామ్ గోపాల్ శాంత భర్తగా సత్యనారాయణ గారు నటించారు. అలాగే అరుణ్ కుమార్ పాత్రలో అంటే పద్మకి ప్రియుడిగా నటించారు చంద్రమోహన్ గారు. ఆ తర్వాత రావు బహదూర్ రామ్మోహన్ రావు ఆయన అరుణ్ కుమార్ తండ్రి. ఆ పాత్ర రావు గోపాలరావు గారు పోషించారండి. తర్వాత ఈ సినిమా కథ బ్యాక్‌గ్రౌండ్ అంతా ప్రీ ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్రం రాకముందు జరిగిన కథగా చెప్పుకోవాలి. అలా చూపిస్తారనమాట సినిమా మొత్తాన్ని అందులో. ఇకపోతే స్థూలంగా కథ గురించి చూసుకుంటే ఆహ్, ముఖ్యంగా కథ చూసుకుంటే కథానాయకుడి పేరు కోటయ్య. కఠిన పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. కూలీ నాలి చేసుకొని పొట్ట పోసుకుంటూ ఉంటాడనమాట. అతనికి తోడుగా ఒక అక్క, ఆమె పిల్లలు ఉంటారు. అతను తన ఆస్తిగా మిగిలిన గొడ్డలి కూడా అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు తనకి ఏమీ మిగలక అక్కా, పిల్లల్ని పోషించడానికి తను దొంగతనం చేస్తాడు రొట్టెలు. ఆ కారణంగా అతను పట్టుబడతాడు. అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ రోజులు కాబట్టి దొ దొంగతనం రొట్టెలు దొంగతనం చేసినా కూడా ఆ రోజుల్లో అరెస్ట్ చేసేవాళ్ళనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఆ అక్క మరణ వార్త వినగానే జైలు నుంచి తప్పించుకొని పారిపోయి వస్తాడు. మళ్ళీ కానీ ఈలోగా అతని వెంట జైలధికారి వెంటపడి ఆయన మళ్ళీ అక్క శవం ముందే తీసుకొని వెళ్ళిపోతాడు జైలుకనమాట. అదండి. అలా అతనికి 12 సంవత్సరాలు జైల్‌లో ఉంటాడనమాట. ఆ తర్వాత ఈ ప ఈ జాబర్ట్ అనే ఆయన ఎప్పుడూ అతన్ని వెంటాడుతూనే ఉంటాడని చెప్పాం కదా! జైలు నుండి వచ్చినా కూడా అతన్ని కోటయ్యని సంఘం వెలివేస్తుందనమాట. దొంగగానే చూస్తుంది అప్పటికి. అప్పుడు అనుకోకుండా అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అతను ఫాదర్‌ని కలుస్తాడు. ఆ ఫాదరు ఆయనకి చిన్న సహాయం చేసి చిన్న బిజినెస్ పెట్టిస్తాడనమాట. ఆ పెట్టుబడి కలిసొచ్చి కోటయ్య సంపన్నుడవుతాడు. కోటయ్య కాస్త పురుషోత్తము, దయానిధిగా మారతాడనమాట. ఆ ఊరి ప్రజలు అతన్ని మేయర్‌గా ఎన్నుకుంటారు. పేరు మార్చుకున్నా కూడా, మేయర్‌గా ఎన్నుకున్నా కూడా అతన్ని పోలీసు అధికారి జావేట్ విడిచిపెట్టడు. నిత్యము అతని వెంట ఉంటాడు. కోటయ్య ధర్మనిరతి, దీనజనసేన అతన్ని రక్షిస్తూ ఉంటుంది. కోటయ్య ఎంత ఉన్నతంగా జీవిస్తున్నప్పటికీ ఈ రూపురేఖలు మార్చుకొని చేస్తున్నాడనే మానసిక క్షోభతో ఎప్పుడూ నలిగిపోతూ ఉంటాడు. ఈలోగా అతని మేనకోడలు శాంతని కలుస్తాడు. ఆమె మరణశయ్య మీద. ఆమె కుమార్తెను తీసుకొచ్చి తను పెంచుతాడనమాట. ఈలోగా ఇదే సమయంలోని తనకి ఈ పద్మ పెరిగి పెద్దదైన తర్వాత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న అనిల్ కుమార్‌ని ప్రేమిస్తుందనమాట. అరుణ్ కుమార్‌ని ప్రేమిస్తుంది. ఈ అరుణ్ కుమార్‌ని స్వాతంత్ర ఉద్యమంలో గాయపడితే మన కోటయ్య అంటే పురుషోత్తమే రక్షిస్తాడనమాట. ఆ తర్వాత జావట్టికి లొంగిపోదామనుకొని వెళ్తే జావట్లోని మానవత్వం మేలుకుంటుంది. జావట్ ఆత్మహత్య చేసుకుంటాడు.
తర్వాత కోటయ్య తన అంతిమ దశలో తన మేనకోడలు కూతురికి తను కోరుకున్న వాడితో పెళ్లి జరిపిస్తాడనమాట. అది కథ. దాంతో కోటయ్య కన్ను మూస్తాడనమాట. ఇదండి స్థూలంగా చూసుకుంటే ఈ చిత్రం కథ. ఫ్రెంచ్ నవల 'లే మిసరబుల్స్' ఆధారంగా తీశారు. ఈ చిత్రంలో సెంటిమెంటు, తర్వాత ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయనమాట. విఠలాచార్య గారు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. విఠలాచార్య గారు తీసిన సాంఘిక చిత్రం అవడం వల్లనేమో ఈ సినిమా ఆ రోజుల్లో గొప్పగా ఆడలేదు. ఒక విధంగా ఫ్లాప్ చిత్రమే ఇది. ఎందుకంటే విఠలాచార్య గారి దగ్గర నుంచి ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని బహుశా ఊహించుండరు. అది కూడా ఒక పెద్ద కారణం అని అనుకుంటున్నాను నేను. లేకపోతే సినిమాగా చూస్తే అక్కినేని గారి సినిమా చరిత్రలో ఇది కూడా ఒక మంచి పాత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సెంటిమెంట్‌తో కూడిన పాత్ర. అభినయానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా బాగా చేశారు ఈ చిత్రంలో. కానీ సినిమా చెప్పుకున్నాం గదా! ఎక్కువగా ఆడలేదని. అలాగే కెవి మహాదేవన్ గారు సంగీతం చేశారండి ఈ చిత్రానికి. చిత్రంలో మొత్తం 5 పాటలుంటాయి. 'డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా', 'దారిన పోయే అయ్యల్లారా', 'తమాషా చూసే బాబుల్లారా', 'నేనెవరో తెలిసింది నిజమేదో తెలిసింది నిరాశతో' ఇది నాగేశ్వరరావు గారు మీద తీశారు. 'నా తల్లి నీవెంతలోన రత్నాల పాలనవ్వుల పాపాయి' ఇది కూడా చిన్న పాట. ఐ థింక్ చంద్రకళ చిన్నప్పుడు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నపిల్లతో తీసినట్టున్నారు. 'పాలనవ్వుల పాపాయి పసిడి పలుకుల పాపాయి నీ తల్లి' అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్న పాపాయి మీద తీసిన ఆ పాట అనుకోవచ్చు. పాటలు కూడా యావరేజే అని చెప్పుకోవాలి. మరి సూపర్ హిట్ పాటలు మాత్రం కాదు. యావరేజ్ పాటల కిందే నిలిచాయి సినిమాలో పాటలన్నీ కూడా అండి. ఇకపోతే ఇంకో విశేషం ఏంటంటే, ఈ చిత్రం 1950లో అంటే 1950లో 'పక్షిరాజా స్టూడియోస్' వారు చిత్తూరు నాగయ్య గారు హీరోగా ఈ చిత్రాన్ని మళ్ళీ 'బెదరపాట్లు' అనే పేరుతోటే నిర్మించారు. అది కూడా విక్టర్ హ్యూగో నవల ఆధారంగా తీసిన సినిమాయే. అందులో ప్రధాన పాత్రలో చిత్తూరు నాగయ్య గారితో పాటు లలిత, పద్మిని నటించారండి. తర్వాత 'పక్షిరాజా స్టూడియో' బ్యానర్ మీద వచ్చింది ఆ చిత్రం. ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు నిర్మాత. కె. రామనాథ్ అనే ఆయనేమో ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంగీతం ఏమో అశ్వత్థామ. అది డిసెంబర్ 9, 1950న విడుదలైంది. ఆ చిత్రం కూడా పెద్ద ఆడినట్లేదు ఆ రోజుల్లో. అవండి బీదలపాట్లు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'బీదలపాట్లు' చిత్ర విశేషాలు ఈసారి వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.